దీంట్లో కొంచెం రేపటి ఊరిపోతుంది కదండి. ఊరిన తర్వాత కాస్త ఆయిల్ ఎంత కావాలంటే అంత ఆయిల్ వేసుకొని మీరు ఒక డబ్బాలో పెట్టుకుని మూత పెట్టుకుంటే చక్కగా రేపటి నుంచి తినేసేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాస్ వంటిల్లు. మార్కెట్కి వెళ్ళానండి. మార్కెట్కి వెళ్తే మనకి మామిడికాయలు కనిపిస్తాయి కదా. మామిడికాయలు కనిపించినప్పుడు మనం కొనకుండా ఉండం కదా, అందులోనూ మామిడికాయలు పిచ్చి. కాబట్టి ఇలా మామిడికాయలు తెచ్చేసాను. మామిడికాయలు పుల్లగా ఉన్నాయండో. మామిడికాయలు తెచ్చిన తర్వాత చక్కగా ఇలా నీటిలో వేసేసుకోండి. నీళ్ళట్లో వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచాలన్నమాట. అంతకుమించి ఎక్కువ మామిడికాయలు నీటిలో ఉంచకూడదు. సో 2 రకాల పికిల్స్ చేసుకుందాము. ఒక రకమైన పికిల్ కోసం వేడివేడి నీళ్ళు మరిగించి ఇలా గిన్నెలో పోసుకుని పక్కన పెట్టుకోండి. అది చల్లగా అవుతూ ఉంటాయి. ఇలా మామిడికాయలు శుభ్రంగా ఇలాగా తుడిచేసేసుకుని పొడి బట్ట పెట్టుకుని తుడుచుకుని పక్కన పెట్టుకోండి. రెండవ రకమైన పికిల్ కోసం పెసరపప్పు ఇలా ప్లేట్లో వేసేసుకుని చక్కగా కాసేపు ఒక 2 అవర్స్ అయినా ఎండలో పెట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి మామిడికాయలు ఇలా లేతగానే ఉన్నాయి చూసారా. అయితే ఇది ఈ లోపల ఉన్న జీడిని తీసేసుకోవాలి. జీడిని తొలగించి మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మనం 2 రకాల పచ్చళ్ళు పెట్టుకుందాం, ఊరగాయలు పెట్టుకుందాం. సో ఒకదానికి చిన్నగా తరుక్కోవాలి, ఒకదానికి పెద్దగా తరుక్కోవాలి. ఏది ఎలా తరుక్కోవాలో దేనికి ఉపయోగిస్తానో మీకు చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇదిగోండి ఇట్లా జీడి తీసేసుకుంటే మనకి ఊరగాయకి బాగుంటుందన్నమాట. ఇదిగోండి మనం ముక్కలు ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఒక రకమైన పికిల్కి ఇలా కట్ చేసుకోవాలి, ఇంకొక దానికి ఇలా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూడండి ఏం కలుపుతున్నాను ఏంటనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి మనకి గిన్నెలో నీళ్ళు పోసుకున్నాం చూసారా, వేడివేడి నీళ్ళు. ఆ నీళ్లు బాగా చల్లగా అయిపోయినాయి. అవి పక్కన పెడదాము. ఇప్పుడు ముందుగా మనం ఒక రకమైన పికిల్, ఈ నీళ్ళతోటి చేసుకునే పికిల్ ఉంటుంది కదా, అది దాన్ని పులిహోర ఆవకాయకి చూద్దామండి. ముందుగా 1 కప్పు ఇది ఆవపిండి తీసుకోవాలన్నమాట. ఆవాల పిండి తీసుకుని చక్కగా ఇలాగా కొంచెం నీళ్ళు కాచిన చల్లార్చిన నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ నీళ్ళు కొద్దిగా పోసుకుని, ఎక్కువ పోసుకోకూడదండో. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చూసి చక్కగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. నీళ్ళతోటి కాచి చల్లార్చిన నీళ్ళతో మాత్రమే ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. ఇలా ముద్దగా అవుతుంది చూసారా. ఇలా అయిన తర్వాత దీన్ని చక్కగా ఇలాగా పల్చగా ప్లేట్లో పెట్టేసేసుకుని దీన్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఎలా ఎండాలి ఏంటనేది చూపిస్తాను. ఇదిగోండి ఎండలో నుంచి తీసుకొచ్చాను. మనం ఇది ఆవపిండి, వేడి నీళ్ళు కాచుకుని చల్లారిన నీళ్ళతోటి ఆవపిండి కలుపుకున్నాం కదా, ఇలా ఎండాలన్నమాట. దీన్ని చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. అలాగే పెసరావకాయ పెట్టుకుందాము ఇప్పుడు. పులిహోర ఆవకాయ, పెసరావకాయ అనమాట. పెసరావకాయ కోసం అని చెప్పి పెసరపప్పు ఇలా ఎండలో పెట్టుకున్నాం. నేను ఈ జల్లెడ పెట్టానండి. పెసరపప్పు ఎండలో పెడితే పావురాలు తినేస్తాయి కదా, పిచ్చుకలు పావురాలు అన్నీ తినేస్తాయి. అందుకని ఇలా జల్లెడ పెట్టి ఎండలో పెట్టాను అనమాట. అప్పుడు ముట్టుకో కదా. తెలివి బాగుందా? ఇదనమాట. ఇది ఎండలో నుంచి ఇప్పుడే తెచ్చాను. కొంచెం వేడిగా ఉంది. కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకుని పెట్టుకుందాం. ఈలోపు మనం దీని సంగతి చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక స్పూన్ తీసుకుందామండి. స్పూనో చాకో ఏదో ఒకటి తీసుకోండి మీరు. తీసుకుని చక్కగా దీన్ని ఇట్లా దగ్గరగా తీసేద్దాం. అసలు ఆవ వాసన ఎంత బాగుందో ఫ్రెండ్స్. నిజంగా ఈ మామూలు ఆవ కంటే కూడా ఇలాగా నీళ్ళతో తడిపి ఎండబెట్టి చేసుకుంటే ఇంకా ఘాటుగా ఉంటుంది. పులిహోర సేమ్ పులిహోరలాగే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇలా ట్రై చేసి చూడండి. ఏదో ఆవకాయలో ఇంత పోపు పెట్టామని కాకుండా ఇలాగే చేసుకోవాలి. అసలైన పద్ధతి ఇదే అనమాట. పులిహోర ఆవకాయ చేసుకునే విధానం ఇదే అనమాట. ఇదిగోండి పొడిగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనం చేత్తోటి పౌడర్లా చేసేసుకుందాం. కొంచెం ఇలా అంటే పొడి అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేయాలంటే కారం తీసుకోవాలండి. కారము, ఉప్పు కూడా తీసుకోవాలన్నమాట. ఇదిగోండి మనం ఈ కప్పుతో కప్పు నిండా మనం ఆవపిండి తీసుకున్నాం కదా. కరెక్ట్గా కొలత చూడండి. చూసి మీరు కూడా చేసేసుకోండి. స్కిప్ చేస్తే మాత్రం అర్థమవ్వదు. స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి కారం. నేను వాడే కారం 3 మ్యాంగోస్ కారం. ఇది కమ్మగా ఉంటుంది. మీకు నచ్చిన కారం మీరు వాడుకోండి. మీరు ఎలాంటి కారం తింటారో, మీకు ఏది నచ్చుతుందో అలాంటిది వాడుకోండి. ఇదిగోండి నిండా వేసుకున్నాను చూసారా. ఇదిగోండి ఇలా కారం సేమ్ కప్పు. ఈ కప్పుతోటి ఉప్పు మాత్రం కొంచెం తగ్గించే తీసుకోవాలి ఎప్పుడు కూడాను. కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు. ఇది రాళ్ళు ఉప్పు, బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకున్న ఉప్పు అనమాట. ఇదిగోండి వేసేసాం కదా. ఇప్పుడు కొద్దిగా పసుపు మనం ఇక్కడ వేసుకున్నాము. తర్వాత మనం పోపులో కూడా వేసుకోవాలి. దీనికి పోపు కూడా పెట్టుకోవాలి.
ఇప్పుడు దీన్ని మనం మంచిగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకుందాం. ఇలాగా ఆవా ముద్దగా ఉంది కదా, మీకు ఏం పర్వాలేదు, డౌట్ ఏం లేదు, ఏమీ పాడైపోదు. బాగా ఎండింది చక్కగాను, మరీ పొడి పొడిలాడుతూ ఎండిపోవాల్సిన అవసరం లేదు. ఆ మాదిరిగా ఎండితే సరిపోతుంది. మనం కాచి చల్లార్చి నీళ్లు పోసుకున్నాము అండ్ ఎండలో పెట్టుకున్నాము కాబట్టి రుచి సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ పెట్టుకోవాలనుకుంటారు. మీరు చక్కగా మామిడికాయల సీజన్లో ఎప్పుడు పెట్టుకోవాలనిపిస్తే అప్పుడు పెట్టేసేసుకోండి, నిలవ కూడా ఉంటుంది. ఇలా కలుపుకున్నాం కదా, దీనికి ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఇవన్నీ కలిపి కొంచెం తక్కువగా 3 కప్పులు అయిందండి. ఉప్పు మనం కొంచెం తగ్గించి వేసుకున్నాం, కానీ మామూలుగా అయితే అన్నీ సమానమే కాబట్టి ముక్కలు మనం 3 కప్పులు, ఇది ఆవపిండి అలాగే ఉప్పు అలాగే కారం కలిపి 3 కప్పులు అయ్యింది. ఆ 3 కప్పులు మనం ఈ కప్పుతో 3 కప్పులు అయ్యాయి కదా, ఈ 3 కప్పులు మనం మామిడికాయ ముక్కలు తీసుకోవాలి. మామిడికాయ ముక్కలు చూసారు కదా, ఈ మాదిరిగా కట్ చేసుకోవాలి. ఇవి లేతకాయే అయినా కూడా పర్వాలేదు, నిలవ ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు మనం ఈ 3 కూరగాయలు పెట్టేటప్పుడు బోల్డ్ గిన్నెలు అవుతాయి ఫ్రెండ్స్, తెలుసా. ఒకటి ఇలా చిన్నగానే తరుక్కోవాలి. మామిడికాయ ముక్కలు తొందరగా ఊరిపోతుంది అనమాట. 2 కప్పులు వేసాం కదా, ఇవి కరెక్ట్గా 3 కప్పులు ముక్కలు అనమాట ఇవి. ఇదిగోండి, 1-2 ఎక్కువ ఉన్నా ఏం కాదు, వేసేసుకోవచ్చు. ఇలా జాయిగా కలిపేసుకోండి. ముక్కకంతా మంచిగా కారం అంతా పట్టేంత వరకు ఇలా కలిపేసుకోవాలి. ఉప్పు ఉంది కాబట్టి కాసేపటికి కొంచెం ఊట అనేది వస్తుంది. ఇదిగోండి, ఇది ఆయిల్ అనమాట. ఈ ఆయిల్ పప్పు నూనె, నువ్వుపప్పు నూనె, పల్లి నూనె కానీ నువ్వుపప్పు నూనె కానీ వాడుకోండి. ఊరగాయలకి రిఫైండ్ ఆయిల్స్ మాత్రం అస్సలు వాడద్దు, మంచిది కాదు. కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా కలిపేసేయండి. ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది. ఇప్పుడు వేసింది నేను పచ్చి నూనెనండి, కాచలేదు. మనం పోపు పెట్టుకుంటాం కదా, పులిహోర పోపు పెట్టుకుంటాము. ఆ పోపు పెట్టినప్పుడు నూనె పోపులోకి ఎలాగో వేయించుకుంటాం కదా, అప్పుడు ఆ నూనె వేసుకోవచ్చు అనమాట. కాచి నూనె వేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా అయితే పచ్చి నూనె కలిపేస్తాం. ఉప్పురాళ్ళు ఇలా కరిగిపోయేదాకా అనేసేసేయండి. చక్కగాను మెత్తగా నొక్కేస్తే రలిగిపోతాయి. దీన్ని అంతా మనం ఈ బౌల్లో పెట్టేసుకుందాము. ఈ బౌల్లో వేసేసుకుంటే దగ్గరగా నొక్కేసామనుకోండి, చక్కగా ఊట అనేది కొంచెం సేపటికి ఊట వచ్చేస్తుంది అనమాట. ఇదంతా ఆవపిండి అంటుకుపోయింది కదా, దీని అంతా ఊడ్చేసుకుని ఇట్లా వేసేసుకుంటే దగ్గరగా నొక్కేస్తే. చూడండి ఫ్రెండ్స్, ఎవరు చెప్తారు ఇంత క్లియర్గా, ఇంత వివరంగా ఎవరు చెప్తారు? చెప్పండి. నేను ఎవరికైనా చెప్పేటప్పుడు బాగా క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి అన్నీ వివరంగా పోసు గుచ్చినట్టు మరీ చెప్తాను. కాసేపటికి ఊట వస్తుంది. ఒక గంట తర్వాత మళ్ళీ చూద్దాం దీని సంగతి. ఇదిగోండి, పెసరపప్పు అయితే నేను మిక్సీలో వేసేసుకున్నాను. చూసారా, ఇలా మెత్తగా పౌడర్లాగా అయిపోవాలని పౌడర్లా వేసుకోవాలి. చిన్న బరకున్నా ఏం పర్వాలేదు, ఈ జల్లించక్కర్లేదు, ఈ పడంగా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఒక కప్పుతోటి కొలుచుకుందాం. చూసారా, ఒక కప్పుతో కప్పుడు వచ్చింది. ఇది 3/4 కప్పు అనమాట. ఇది మెజరింగ్ కప్పులతోటి 3/4 కప్పు ఉంటుంది కదా, ఆ కప్పు అనమాట ఇది. అయితే పెసరపప్పు శుభ్రంగా మీరు కడిగేసుకుని బాగా ఎండలో పెట్టుకోండి, తడి లేకుండా ఎండలో పెట్టేసేసుకుని చక్కగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి ఆవపిండి తీసుకుందాము.
ఇదిగోండి ఆవు పిండి 1 కప్పు, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినచ్చు అనమాట. చాలా కమ్మగా ఉంటుంది. మనకి సమ్మర్లో చలవ చేస్తుంది ఈ పెసరపిండి ఆవకాయ అనేది, చలవ చేస్తుంది అనమాట. వేడి లేకుండా, పెసరపప్పు వేడి చలవ కదండి, అందుకని పెసరావకాయ ముందు కలిపేసుకుంటే చక్కగా మన పెద్ద ఊరగాయలు పెట్టుకునే లోపల ఈ పెసరావకాయ తినేసేయచ్చు. ఉప్పు అనేది మనం కొంచెం తగ్గించే తీసుకోవాలి, నిండుగా తీసుకోకూడదు. ఈ వెల్తిగా తీసుకోవచ్చు, కావాలంటే మళ్ళీ మనం కలుపుకోవచ్చు. ఉప్పు, అలాగే దీంట్లో కొంచెం పసుపు, కారం వేసుకుందామండి. కారం అనేది నేను కొంచెమే వేస్తాను, ఎక్కువ వేయను అనమాట. జస్ట్ కొంచెం, చూసారు కదా, పావు కూడా లేదు, కొంచెమే, ఒక 2 స్పూన్లు అనుకోండి. 2 స్పూన్స్ కారం. మీరు ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు. కానీ పెసరపిండి ఆవకాయ పెసర టేస్ట్ తెలియాలి అంటే కనుక కారం తక్కువ వేసుకుని చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం మంచిగా కలిపేసుకుందామండి. నేనైతే చేతితోటే కలిపేస్తాను, ఎలాగో ఊరికే చేతితోటే కలపాలి కాబట్టి నేనంతా మంచిగా ఇలా కలిపేసుకుందాం. ఆగండి, దీంట్లో ఇంకొకటి వేయలేదండి, అది వేయకపోతే ఎలా చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి, వేసేద్దాం. ఇది ఇంగువ అనమాట. ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఇంగువ వేస్తే తొందరగా ఊరిపోతుంది, ఒకటి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. పెసరపప్పు పచ్చట్లో ఇంగువ వేసి చేసుకుంటాం కదండి, అలాగే దీంట్లో కూడా మనం ఇంగువ వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకోండి చక్కగా. ఈ ఉప్పు అనేది రాళ్ళు ఉంటుంది కదా, రాళ్ళు ఇలా చెప్పేసుకోండి. నా మనవరాలకైతే ఎంత ఇష్టమో ఫ్రెండ్స్, చాలా చాలా ఇష్టం అనమాట. అది లాస్ట్ ఇయర్ అడిగిందనమాట, అమ్మమ్మ నాకు బేబీ ఆవకాయ కావాలి, నాకు పెట్టవా అని అడిగింది. మేము అందరూ ఆవకాయ తింటుంటే ఏదైనా సరే బేబీ ఫుడ్కి చేస్తావా నాకు అని అడిగేది అనమాట. కారం లేకుండా, కారం తినదు, చాలా తక్కువ కారం తింటుంది అనమాట. అందుకని నాకు బేబీ ఆవకాయ కావాలమ్మమ్మ అని అడిగితే చేశాను. అప్పుడు తర్వాత చేయడం తర్వాత 2 సార్లు పెట్టాను మళ్ళీని. బాగా నచ్చింది పాపాయికి. ఇదిగోండి, మొత్తం అంతా ఇలా కలిపేసాం కదా, చక్కగా కలిపేసుకోండి. ఇట్లాగా కలుపుకున్న దాన్ని మనం ఇప్పుడు దీన్ని కొలుచుకోవాలి. ఇది కూడా మనం ఆవకాయ పెట్టాక దీంట్లోనే కొలిచేసుకుందాం, ఎంత అయింది ఏంటనేది చూద్దాము. ఈ పిండికి తగ్గట్టుగానే మనం ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇదిగో దగ్గర 2 కప్పులుగా ఉంది, కొంచెం తక్కువగా ఉంది, వెల్తిగా ఉంది. 2 కప్పులు వచ్చింది కదా. ఇప్పుడు మనం ముక్కలు చూద్దాం. ముక్కలు ఏంటంటే దీంతో ఒక 3 కప్పులు కావాలి. ముక్కలు తక్కువ ఉన్నాయి అనుకోండి, పిండి వదిలేసుకుందాం మనం. 3 కప్పులు నా దగ్గర ఉండకపోవచ్చు బహుశా, దీనికి తగ్గట్టుగానే చూసుకుందాం. ముక్కలు చూసుకుందాం ఫస్ట్. ఒకటి, 2, 3 కప్పులు ఫుల్గా లేవు. సో మనకి ఫుల్గా పిండి కూడా లేదు కాబట్టి, పిండి కూడా కొంచెం తక్కువగానే ఉంది కదండి, అందుకని వేసుకుందాం. ఇప్పుడు మీకు కరెక్ట్గా కొలత చెప్పాలి అంటే కనుక 1.5 కప్పు ముక్కలు అనుకోండి, 1 కప్పు పిండి, ఈ 3 కలిపింది. అర్థమైందా? ఈ 3 కలిపింది పెసరపిండి, తర్వాత ఉప్పు, అలాగే మనకి ఆవు పిండి, కొంచెం కారం వేసాం, కొంచెం అంటే కొంచెమే కారం వేసాం. ఈ 3 కలిపిన గుండ ఇలా కలిపేసుకుని పెట్టుకుంటాం కదండి. దీంట్లో మనం ఇది 1 కప్పు అయితే కనుక 1.5 కప్పు ముక్కలు వేసుకోవాలి. ఇదే ఖచ్చితమైన కొలత. పెద్ద ఊరగాయ అయినా చిన్న ఊరగాయ అయినా ఏ ఊరగాయ అయినా సరే మీరు ఎలా పెట్టుకున్నా సరే, సంవత్సరాల తరబడి నిల్వ ఉన్నా సరే, టెంపరీ ఊరగాయ అయినా సరే, కానీ టెంపరీకి ఊరికే మనం చేతు ఉజ్జాయింపులు కలిపేస్తాం అనుకోండి. కానీ ఇప్పుడు
పెద్ద ఊరగాయ అయినా సరే ఏదైనా సరే మీకు కొలత కావాలి అనుకుంటే కనుక కొలతలు ఇలా చేసుకోవాలన్నమాట. ఒక కప్పు 3 కలిపిన పిండి ఉంది అంటే కనుక 1.5 కప్పు ముక్కలు ఖచ్చితంగా పడతాయి. అలా వేసుకుంటే మనకి కొలవాల్సిన అవసరం లేదండి, కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఇలా వేసేసుకుందాం. ఇది కూడా కొంచెం అన్నట్టు మిక్సీ కూడా మీరు మంచిగా కడిగేసేసుకుని, ఇదిగోండి కడుక్కోవడం అంటే ఇది ఉంటుంది కదా, ఇది కూడా తీసేసుకుని బాగా చక్కగా తోమేసుకుని ఆరబెట్టుకుని అప్పుడు పౌడర్ చేసుకోండి. ఇదిగోండి ఆయిల్, ఇది పప్పు నూనె. జస్ట్ ఇప్పుడే మనం ఒక ఆవకాయ కలుపుకున్నాము, అది ఇంకా అలా పెట్టాను, ఊరుతుంది. పోపు వేసుకోవాలి, పులిహోర ఆవకాయ. దేనికైనా సరే నేను పప్పు నూనె వాడతానండి, నువ్వు పప్పు నూనె వాడతాను. పల్లి నూనె కానీ నువ్వు పప్పు నూనె కానీ వాడుకోవడం పెద్ద పెద్ద చెప్తున్నాను, రిఫైండ్ ఆయిల్స్ మాత్రం వాడకండి. ఈ దీంట్లో మెంతులు వేసుకోరా అని అడగచ్చు, మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు చిన్నగా మనం టెంపరీగా పెట్టుకున్న వాటిలో మెంతులు ఏం అవసరం లేదండి. ఇప్పుడు పెద్ద ఊరగాయలు అనుకోండి, అప్పుడు వేసుకుని పెట్టుకోవచ్చు. ఇప్పుడు చిన్న వాటిలో కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, వేసుకుంటే నష్టమేం లేదు, మంచిదే. మనకి షుగర్ వాళ్ళకి వాటికి మెంతులు తింటే మంచిది కదండి, అందరికీ చాలా మంచిది కాబట్టి సో మెంతులు కూడా వేసుకోవచ్చు కావాలంటేను. నేనైతే ఇంక వేయట్లేదు, ఇలా కలిపేసుకోండి. ఆయిల్ నేను గిన్నెతో తీసుకున్నాను, చూసారు కదా. ఇది ఇలా కలిపేసుకోవాలన్నమాట. చూడండి మొక్క కరెక్ట్ కొలత అనమాట, సరిపోతుంది అంతే. ఈ మొక్కకి పిండి ఇలా ఉంటే ఊరిన తర్వాత చక్కగా సరిపోతుంది. మనం కరెక్ట్గానే వేసుకున్నాం కొలత అంతా కూడా, ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు. కొంచెం వేద్దాము, మరీ ఎక్కువ ఓడితో ముందే పోసేయకండి. దీంతో ఓట రావాలన్నమాట మనకి. దీని అంతా తీసేసి ఒక పాత్రలో పెట్టేసుకున్నాం అనుకోండి, గాజు దాంట్లో పెట్టుకోండి, స్టీల్ దాంతో వదిలేయకండి. ఇలాగా అంటే ఒక్క పూటకి పర్వాలేదు, ఈ రోజంతా ఇలా వదిలేసేయచ్చు. ఈ బేసన్లో పెట్టేసేసుకుని మర్నాడు మాత్రం మీరు వేరే దాంట్లో గాజు దాంట్లోనైనా దేంట్లోనైనా పెట్టేసుకోండి, జాడీలో కానీ. ఇంకా మీ ఇష్టం, మీ అవైలబిలిటీని బట్టి మీకు ఏది అందుబాటులో ఉంటే దాంట్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం పులిహోర ఆవకాయ ఉంది కదండి, ఆ పులిహోర ఆవకాయని మనం పోపు పెట్టుకుందాం. కొంచెం ఊరే ఉంటుంది. సో మీకు ఇంకొకటి చూపిస్తాను. ఈరోజు నేను కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేశానండి. ఆ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసినప్పుడు మరి పచ్చడిలో ఎక్కువ ఏం పట్టదు కదండి, అందుకని మామిడికాయ ఎక్కువ పట్టదు కదా. సో ఆ మామిడికాయతోటి ఇదిగోండి ఇలా చేశాను. మిగిలిన మామిడికాయ మొక్క ఉంటుంది కదా, ఆ మొక్కతోటి నూనె మాగాయలాగా పెట్టేశాను అన్నమాట. చూసారా, ఒకే ఒక్క చిన్న మామిడికాయ మొక్క అండి, ఇంత మొక్క అనమాట. చిన్న మొక్క నేను వాడేశాను పచ్చట్లోకి. అంత మొక్క వాడగా కాయలో అన్ని మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలు నేను చాపర్లో వేసేసుకుని చక్కగా ఇలాగ ఒకసారి ఎండలో పెట్టేసుకుని ఊరగాయ కలిపేసుకున్నాను. చూసారా ఎంత బాగుందో. ఇదన్నమాట ఇవాళ పొద్దున్నుంచి చేసిన పనులన్నీ ఇవే. ఈ ఊరగాయలు కలుపుకోవడమే సరిపోతుంది. ఇంకా మామిడికాయ సీజన్ కదండి, అందుకని పచ్చళ్ళ పర్వం స్టార్ట్ అయిపోయినట్టే, ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు అలా కొద్దిగా పెడుతున్నానండి. అన్నీ ఎక్కువ పెడితే ఎక్కువైపోతాయి, చెల్లవు నాకు. చెల్లుతాయి, ఎందుకు అందరికీ పనిచేస్తే బాగానే చెల్లుతాయి. ఇవ్వండి, ఈ ఆయిల్ ఖరీదు ఎంతో తెలుసా, 500 రూపాయలు. అందుకని ఇంతంత ఖరీదు పెట్టుకుని ఏం పంచి పెడతాం చెప్పండి. సో అదనమాట ఫ్రెండ్స్. నేను ఇదిగోండి దీంట్లోంచి తీసేసి నేను దీంట్లో పెట్టేసేసుకున్నాను, ఊరగాని గాజు దాంట్లో పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఈ పులిహోర ఆవకాయలో కూడా పోపు పెట్టేసుకుందాము. పోపు పెట్టి చూపించేస్తాను ఇప్పుడు మీకు నేను. అంటే ఇంక మర్నాడు ఏం కాదులండి, ఇప్పుడే చూపించేస్తాను నేను, మనకి ఇంకా కంగారు ఆగదు కదా. సో అందుకని పోపు పెట్టేసుకుందాం. పోపుకి కావాల్సినవన్నీ చూడండి ఇక్కడ పెట్టుకున్నాను నేను. శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ. సేమ్ పులిహోర పోపే చెప్పాను కదండి, అదేనండి. ఇదిగో చూసారా, ఆయిల్ వేడవుతుంది. వేడైన తర్వాత ఇది నూపప్పు నూనె వేసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసేసుకుని ఇవన్నీ దీంట్లో వేసుకుని వేయించేసుకోండి చక్కగా. ఇప్పుడు నేను కొంచెం మెంతులు వేసుకుంటాను. మెంతులు చేదేం రాదండి, మంచిగా వేగితే బ్రహ్మాండంగా ఉంటుంది. వేడెక్కిపోయింది ఆయిల్. కొంచెం ఆవాలు, మెంతులు, అలాగే వేగిపోయిన తర్వాత ఈ పోపు కూడా వేసేసుకోండి. ఇట్లా జాయిగా వేసేసుకుని ఇలా చక్కగా వేసుకోండి. కొంచెం ఇది వేసేటప్పుడు జాగ్రత్త, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి.
ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేద్దాము. కొంచెం జీలకర్ర, చూసారా, ఎండుమిరపకాయలు ఇలా వేగాలన్నమాట. పోపు అంతా వేగిపోయినప్పుడు ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. చూడండి ఇలా పేలుతుంది అన్నమాట, మీద పడుతుంది. ఫైనల్గా కొంచెం ఇంగువ, కొంచెమే ఉందిలేండి, ఇంకో కొంచెం వేద్దాం, మనకి వాసన సరిపోదు. కొద్దిగా వేయకపోతే వీటిలో మీరు పల్లీలు వేసుకోవాలనుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇంక వేయట్లేదు పల్లీలు. చూసారా ఇలా వేగిపోయింది కదా. ఈ పచ్చిమిరపకాయలు అన్నంలో అదుగు తింటే భలేగా ఉంటుంది. స్టవ్ ఆపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఈ పోపుని ఇందులో వేసేసుకుందాం. చూసారా చాలా ఈజీగా సూపర్గా చేసుకునే సూపర్ టేస్టీగా ఉండే మన పులిహోర ఆవకాయ ఈజీగా పెట్టేసుకున్నాం. చూడండి ఇది వేడివేడిగా ఉంది కాబట్టి వేడి మీద మనం మూత పెట్టుకోకూడదు. వేడి చల్లగా అయిన తర్వాత మూత పెట్టుకుందాం. ఒకసారి మంచిగా కలిపేసుకోండి, పైనుంచి కింద వరకు కలిపేసేసుకుని అలా చల్లగా అయిన తర్వాత మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇదండి ఫైనల్గా మనం చేసిన ఊరగాయ ఇంకా పెసరావకాయ. ఇది ఇంకా రేపటికైతే మంచిగా బాగా ఊరిపోతుంది, అంతా ఓటంతా వచ్చేస్తుంది. సో ఇది నూనె మాగాయ అనమాట. చూసారా ఎలా ఉంది? నచ్చిందా? మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అబ్బా కొంచెం రేపటికి ఊరిపోతుంది కదండి. ఊరిన తర్వాత కాస్త ఆయిల్ ఎంత కావాలంటే అంత ఆయిల్ వేసుకుని మీరు ఒక డబ్బాలో పెట్టుకుని మూత పెట్టుకుంటే చక్కగా రేపటి నుంచి తినేసేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్గా నేను పెట్టింది మర్నాటికి ఎలా ఉన్నాయో ఊరగాయలు చూద్దాము. ఇదిగోండి చూపిస్తా చూడండి. ఇది మన పులిహోర ఆవకాయ. చూసారా పులిహోర ఆవకాయలో ఎంత చక్కగా నూనె ఎంతగా వచ్చిందోనో. మర్నాటికి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు అసలు వేసుకొని తింటే కనుక సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. మీరు ఇంకా ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు. నేను మాత్రం తక్కువ వాడతానని మీకు తెలుసు కాబట్టి నేను ఇంతే వేసుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అనమాట. అంటే నాకు కొంచెమే ఉంది కాబట్టి నేను నలుగురికి పనిచేస్తే అయిపోతుంది ఊరగాయ. కాబట్టి నేను పోపు అంతటికి పెట్టేసుకున్నాను. మీరు ఆవపిండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక దాంట్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ముద్ద తీసుకుని మీరు కలుపుకుని ఇలా పోపు పెట్టేసుకున్నారు అనుకోండి. కొద్దిగా తీసుకుని పోపు పెట్టుకున్నారంటే ఫ్రెష్గా భలే ఉంటుందన్నమాట. అలా ఆయిల్ కాసుకుని వేసుకోవచ్చు అనమాట. ఇది నాకు ఇంకా కొంచెమే ఉంది కాబట్టి ఇది అందరికీ పనిచేస్తే సరిపోతుంది. సో అందుకని ఇలా వేసాను. ఇదిగోండి ఒక చిన్న సగం మామిడికాయతో చేసిన నూనె మాగాయ చూపించానా. ఇప్పుడు అసలేం చూపిస్తారండి. నా మనవరాలకి ఎంతో ఇష్టమైనటువంటి పెసర పిండి ఆవకాయ. ఇది నిన్న కలిపేసి అలా మూత పెట్టేసాం. చూసారా ఆయిల్ ఇదిగోండి కొంచెం పైన సైడ్కి వచ్చింది చూసారా. ఇప్పుడు దీన్ని మనం కలుపుకుందాం. చూడండి ఎంత చమాయింపు వచ్చిందోనో. ఇలా చక్కగా కలిపేసుకుని ఇంకో కొద్దిగా ఆయిల్ వేసుకుని మూత పెట్టేసుకున్నారు అనుకోండి. ఒక డబ్బాలోకి పెట్టేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఊరే కొద్దీ బాగుంటుంది. ఇది ఇంకొక 2-3 రోజులు ఊరితే బాగుంటుంది. ఇప్పటి నుంచి కూడా వేసుకోవచ్చు. ఇది ఇంకా నేను ఇంకొక రోజు తర్వాత కొద్దిగా ఆయిల్ వేస్తాను. ఇదనమాట సంగతి. నచ్చిందా మీకు? పూర్తిగా చెప్పానని అనుకుంటున్నానండి. అంతా వివరంగా పూర్తిగా చెప్పాను అని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే కామెంట్లో తెలియజేయండి. దానికి ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. మీ డౌట్లకి ఆన్సర్ ఇస్తాను. సరేనా? మరి సర్వేజన సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.